ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి భక్తులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో అప్లోడ్ అయిన ప్రతి క్షణం మీకు వెంటనే మెసేజ్ వస్తుంది. తప్పకుండా ఈ చక్కటి సౌలభ్యాన్ని ఉపయోగించుకోండి. సాయి సర్వస్వంలో టెలికాస్ట్ అవుతున్న వీడియోస్ అన్నిటిని వీక్షించే ప్రయత్నం చేయండి. పవిత్రమైనటువంటి పరబ్రహ్మ స్వరూపుడు నివసించినటువంటి పుణ్య స్థలంలో కూర్చుంటున్నాం. దయచేసి ఈ భావనను మనసులో ఉంచుకోండి, ఈ భావనను మర్చిపోకండి. కారణం, మీ కుడి చేతి పక్కన ఉన్నది ద్వారకా మాయి. ఎంత అదృష్టవంతులు చూసారా? ఇప్పటిదాకా 127 గీతా జ్ఞాన యజ్ఞాలని ఏ రోజు ప్రత్యక్షంగా చూపిస్తూ బాబా ఎక్కడ ప్రవచనం చెప్పించలా. ఇప్పుడు బాబా నాతో ఒకటే చెప్పిస్తూ ఉండేవాడు. ప్రవచనం చెప్పేది బాబా, ప్రవచనం వినేది బాబా. ఇది ఈ రోజున నిరూపించి మరీ చూపిస్తున్నాడు బాబా. కొంతమంది ఈ మాట చెప్తే నవ్వుకున్నారు. వీడు పిచ్చోడేమో, అతిశయోక్తి చేస్తున్నాడే, బాబా ప్రవచనం చెప్పటం ఏమిటండి అని, బాబా వినటం ఏమిటి అని. ఈరోజు ప్రత్యక్షంగా ఈ దేహం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు, మరలా అక్కడ కూర్చొని ఆయన వింటున్నాడు. కాబట్టి సాయి బంధువులారా, ఇది సత్యం. ఈ యథార్థాన్ని బాబా నిరూపించేందుకే ఇంత గొప్ప కార్యక్రమం సమాధి మందిరంలో ఆయన సమక్షంలో మనకు అనుమతి ఇవ్వటం నిజంగా పూర్వజన్మ సుకృతమే. అందరి పూర్వజన్మ సుకృతం, నా ఒక్కడిది కాదండి. మీ అందరికీ ఆ సుకృతం ఉండబట్టి బాబా చెప్పిన విధంగా నా పిచ్చుకకు తాడు కట్టి లాక్కున్నట్టు లాక్కుంటానురా అన్నాడు బాబా. కాబట్టి తన భక్తులను బాబా ఏ విధంగా దగ్గర చెప్పుకోవచ్చు. ఏ కార్యక్రమంలోకి వెళ్దాం. సాయి సచ్చరిత్ర అనేది గొప్ప అద్భుతమైనటువంటి గ్రంథం. భగవద్గీత సారాంశమే సాయి సచ్చరిత్ర, ఉపనిషత్తుల సారాంశమే సాయి సచ్చరిత్ర, గురుగీత సారాంశమే సాయి సచ్చరిత్ర. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి సాయి సచ్చరిత్రను పారాయణం చేసేటప్పుడు కూడా పవిత్రమైనటువంటి మనస్సుతో మనం పారాయణం చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలను మనం పొంది తీరుతాము. నిజమైన అవధూత ఎలా ఉంటాడు అనేది మనం గమనించి చూసినట్లయితే, అవధులు దాటినటువంటి దూతే అవధూత. ప్రాపంచిక అవధులను ఎవరైతే దాటుతారో వారు నిజమైన అవధూతగా తెలియబడతారు. వారు ఎప్పుడు చెప్పుకోరండి నేను అవధూతని, నేను అవధూతని. అక్కడ గ్రహించవలసినటువంటి విషయం అది. సాయిబాబా జీవిత చరిత్ర చూసినట్లయితే పూర్తి స్థాయి నిరాడంబరత్వం కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ బాబా బాహ్య ఆడంబరాన్ని ప్రదర్శించలా. బాబా ఎల్లవేళలా తన భక్తుల కోసమే పరితపిస్తూ ఉండేవాడు షిరిడి సాయిబాబా. సాయి సచరిత్రలోని ఘట్టాలను మనం చూసినట్లయితే ఇవన్నీ స్పష్టంగా మనకు తెలియచేస్తున్నాయి. చక్కగా ఈ 6 రోజులు 7 రోజులు, ఈ రోజుతో కాకుండా ఇంకా 6 రోజులు ప్రతిరోజు సచ్చరిత్రలోని ముఖ్యమైనటువంటి ఘట్టాలు బాబా ఏం చెప్పిస్తాడో నాకు కూడా తెలియదండి. కారణం, మీరు అక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడ కూర్చున్నా, తేడా అంతే తప్పితే చెప్పేది ఆయనే. వాస్తవమైనటువంటి విషయం మీకు నాకు ఏం చెబుతాడో విందాం, శ్రద్ధగా శ్రవణం చేద్దాం. అవధూత లక్షణాలు మనం చూస్తున్నాం. అవధూత లక్షణాలు అంటే ఆశ పాశము లేనటువంటి వాడు. అంటే ఎటువంటి ఆశ అనేది లేదు. సాయి సచ్చరిత్రలో అనుభవం మనం చూసినట్లయితే ఒకనొక సందర్భంలో బాబా దగ్గరికి ఒక భక్తుడు వస్తాడట. అలా ద్వారకామ మెట్లెక్కి వెళ్తాడట లోపలికి. ఎంత అదృష్టమో చూడండి. చెబుతుంటే ఈ క్షణంలో నా గుండె ఆగిపోయినా బాగుండేమో అనిపిస్తుంది. ఆ విధంగా మెట్లెక్కి బాబా దగ్గరికి వెళ్ళటం. బాబా చూస్తాడు, నాకు 50 రూపాయల దక్షిణ కావాలరా అన్నాడు బాబా. ఆ భక్తుడే ఉన్నాడు తెలుసా, బాబా అది నా దగ్గర డబ్బులు లేవు బాబా. అలాగా
ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్.